ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర వ్యవహారం నడుస్తోంది. ముఖ్యమంత్రి మంత్రుల తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. మంత్రులు ఎమ్మెల్యేల తీరుని తప్పుబడుతూ ఉంటారు. ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతల మీద మండిపడుతూ వస్తుంటారు. ఇదేదో ఒక ఆనవాయితీ అన్నట్టుగా మారిపోతుంది. తాజాగా ఏపీ కేబినెట్ భేటీలో కూడా చంద్రబాబు నాయుడు మరోసారి మంత్రుల తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు ఏమాత్రం సమర్థవంతంగా సాగలేకపోతున్నారు అంటూ అసహనం చెందారు. ముఖ్యంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసిన తర్వాత ఈ ప్రభుత్వం సాధించిన విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు అని సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఏమైనా కేబినెట్ భేటీ జరిగిన ప్రతిసారి ఇలా మంత్రుల పనితీరు బాలేదని, విపక్షానికి కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారని, విపక్షాన్ని సమర్థవంతంగా ఢీకొట్టలేకపోతున్నారని పదే పదే ముఖ్యమంత్రి వాపోవడం, ముఖ్యమంత్రి మాటలను ఆ తర్వాత మంత్రులు దాదాపు బేఖాతరు చేస్తున్నారన్నట్టుగా సాగిపోవడం ఇదొక ఆనవాయితీగా మారిపోతోంది. రాజకీయంగా ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అధినేత మాటల్ని ఆ తర్వాత ఆయన కేబినెట్ సహచరులుగా ఉన్నటువంటి మంత్రులు ఎవరు పట్టించుకోకపోతే అది ఎలాంటి ప్రభావం చూపుతుందో ఎవరికైనా తెలుసు. అయినప్పటికీ కూడా చంద్రబాబు ఆరంభం నుంచి ప్రతి క్యాబినెట్లో మంత్రుల తీరు మెరుగుపరుచుకోవాలి, మంత్రులు సమర్థవంతంగా సాగాలి, మంత్రుల పనితీరు సంతృప్తిగా లేదు, మంత్రులు ర్యాంకింగ్స్లో వెనకబడుతున్నారు, మంత్రులు ఆయా శాఖల విషయాల్లో ఏమాత్రం సమర్థవంతంగా లేరు, ఇలా చెప్పుకుంటూ పోవడమే తప్ప ఎక్కడా ఎవరు దాన్ని సరి చేసుకుని సమర్థవంతంగా తిరిగి మళ్ళీ పటిష్టంగా సాగే ప్రయత్నాలు చేస్తున్న ఆనవాళ్లు కనిపించట్లేదు. అయినా అలా సాగని మంత్రుల మీద చర్యలు తీసుకోగలిగినటువంటి సత్తా కూడా చంద్రబాబు గారు ఉన్నట్టు ఏ కోసానా కనిపించట్లేదు. నిజానికి చంద్రబాబు నాయుడు తన క్యాబినెట్లో 25 మంది మంత్రులకు అవకాశం ఉంటే 24 మందికి మాత్రమే అవకాశం ఇచ్చారు. మిగిలిన 1 సీటు ఆ తర్వాత విస్తరణలో భర్తీ చేస్తారు అని చాలామంది భావించారు. కానీ ఇప్పటికే 2.5 ఏళ్లు గడిచిపోతున్న క్యాబినెట్ విస్తరణ లేదు, ఖాళీగా ఉన్న ఆ సీటు కూడా భర్తీ లేదు, అసలు ఎవరికి కొత్త వాళ్ళకి అవకాశమే లేదన్నట్టుగా సాగిపోతున్నారు. ఇప్పుడున్న మంత్రుల తీరు మీద చాలా అసహనంతో ఉన్నారని, మంత్రివర్గ విస్తరణకు చంద్రబాబు రంగం సిద్ధం చేశారని ఇప్పటికే 1.5 ఏడాదిన్నరగా అదిగో ఇదిగో అంటూ కథనాలు వస్తూనే ఉన్నాయి. ఆ మంత్రి మీద వేటు తప్పదు, ఈ మంత్రికి అవకాశం తప్పదు, ఇలా రకరకాలుగా మాటలు కథనాలు వింటూనే ఉన్నాం. కానీ ఎక్కడ ప్రభుత్వం మాత్రం అలాంటి ప్రయత్నమే చేయడానికి సిద్ధం కాలేకపోతుంది. అలాంటి సాహసం చేస్తే మళ్ళీ ఎలాంటి సమీకరణాలు ముందుకు వస్తాయో అనేటువంటి కలవరం అయితే చంద్రబాబులో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ క్రమంలోనే ఇంత తీవ్ర స్థాయిలో మంత్రులు తమ పనితీరుని, తమ వైఫల్యాల్ని ఏమాత్రం సరిదిద్దుకోలేకపోతున్నప్పటికీ కూడా చంద్రబాబు పదే పదే వార్నింగ్లు ఇవ్వడం తప్ప చర్యలు తీసుకోగలిగినటువంటి స్థితిలో అయితే లేరని చాటుతుంది. ఇదంతా చంద్రబాబు అసమర్థతకు నిదర్శనమా అనేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మీద, కూటమి మీద చంద్రబాబు నాయుడికి పూర్తి స్థాయిలో గ్రిప్ ఉండుంటే అనేక వ్యవహారాలు చక్కదిద్దగల పరిస్థితి ఉండేది. కానీ సీఎంను మంత్రులు ఖాతరు చేయట్లేదు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు అనేక మంది లెక్క చేయట్లేదు, ఇక దిగువ స్థాయి నేతలైతే తమకు పనే లేదన్నట్టుగా సాగిపోతున్నట్టు కనిపిస్తుంది. ఇలా తెలుగుదేశం పార్టీలో అమాత్యుల దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నేతల వరకు అన్ని దశల్లోనూ పార్టీ పట్టు, ముఖ్యంగా అధినేత మీద పూర్తి స్థాయిలో విశ్వాసం సన్నగిల్లుతుందా అనేటువంటి సందేహాలకి ఆస్కారం ఇస్తుంది. తాజాగా కేబినెట్లో చంద్రబాబు చెప్పినటువంటి మాటలు అందుకు ఆధారంగా మనం చూడాల్సి ఉంటుంది. కేబినెట్లో ప్రతిసారి మంత్రుల తీరు మెరుగుపరుచుకోవాలి, మంత్రులు బాలేదు, మంత్రులు సమర్థవంతంగా సాగట్లేదు అని అంటే ఇక కేబినెట్ ఎంత సమర్థవంతంగా ఉన్నట్టు? కేబినెట్ సమర్థవంతంగా లేకపోతే పాలన ఏ రీతిన ఉన్నట్టు? పాలన అంత పేలవంగా ఉంటే ఇక ప్రభుత్వం మీద ప్రజల్లో సదాభిప్రాయం ఎలా రావాలన్నట్టు? మరి అది ముఖ్యమంత్రిగా తెలియాలా, పదే పదే ఆగ్రహిస్తున్నటువంటి ఆయన గురించి రాస్తున్న మీడియాకే తెలియాలా?